ఆత్మీయతలో ఎలా స్థిరపరచబడాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఆత్మీయంగా ఎలా స్థిరపరచబడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలా ఆలోచించిన ప్రతి ఒక్కరికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ పేపర్ని చూశారు కదా, ఈ పేపర్ మన జీవితానికి సూచిస్తుంది. మనము ఆత్మీయంగా స్థిరపడాలనుకుంటాము, కానీ లోకంలో పడిపోతాము. లోకంలో ఉన్న వాటిని చూసి ఆకర్షితులై దానిలో పడిపోతాము. అయితే మన యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటున్నారు. అందుకు ఆ టైంలో మనకి కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఇలాంటి పరీక్షలు ఎన్నో ఎదురవుతాయి. ఆ టైంలో మనం ఎంతగానో నలిగిపోతాము, కృంగిపోతాము, మనకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటాము. కానీ ఆ టైంలోనే మనము ఆత్మీయ అనుభవాలను నేర్చుకుంటాము, ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము. తర్వాత దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నప్పుడు, ఆదరిస్తున్నప్పుడు అలాగా నెమ్మదిగా కోలుకుంటూ ఉంటాము. కోలుకుంటూ చివరికి మనము ఆత్మీయంగా స్థిరపరచబడతాం. లోకము మనల్ని వెంటాడినా మనము లోకానికి ఆకర్షితులవకుండా ఆత్మీయంగా నిలబడగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఇవన్నీ నాకే ఎదురవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఈ పరీక్షలన్నీ నాకే రావాలా, నాకే ఎదురవ్వాలా అని ఆలోచిస్తున్నారా? దీని ద్వారా దేవుడు మిమ్మల్ని పుటంలో ఒక సువర్ణంగా మార్చాలనుకుంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు బాధపడకండి, కృంగిపోకండి. చివరికి మీరే ఆత్మీయంగా స్థిరపరచబడతారు. దేవునికి మహిమకరంగా మీరు ఉంటారు. చివరికి విజయం